ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం వరంగల్ ఎడుమాముల మార్కెట్లో ఉన్న పత్తి బస్తాలను తడిపేసింది. రేటు ఫైనల్ అయిన తర్వాత సరిగ్గా తూకం వేసే టైంలో వాన రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కొనుగోలును సాయంత్రం వరకు ఆపేశారు. ఒక్కసారిగా వచ్చిన వర్షంతో పత్తి బస్తాలు తడిచిపోయాయి. దీంతో తూకంలో తేడా వస్తాయంటున్నారు. దీంతో కొనుగోలును ఆపేశారు. ఒక బస్తాకి 2 కిలోల వరకు కోత పెడుతూ రైతులకు మరింత నష్టాన్ని చేకూరుస్తున్నారని రైతులు వాపోతున్నారు. మరిన్ని వివరాలను వరంగల్ ఎడుమాముల మార్కెట్ నుంచి మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అకాల వర్షాలు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులను నిండా ముంచుతున్నాయి. ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు వర్షం రాదో తెలియని పరిస్థితుల్లో ఒక్కసారిగా వాతావరణం మారడం, ఆ తర్వాత ఒక్కసారిగా కుండపోత వర్షం పడడం వల్ల రైతులు తీరని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులతో మాట్లాడదాం. వర్షాల కారణంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది, ఎట్లా ఇబ్బంది పడుతున్నారా మీరు? వచ్చి 7 గంటల వరకు వచ్చినా ఇక ఈడ బత్తాలు కొట్టినా వర్షం వచ్చింది, ఇక దుఃఖం కొట్టింది. ఎంత వేడి తీసేస్తారన్నది ఏం అర్థం అవుతలేదు. ఇక వచ్చి కాంటాలు ఖరీదారు అసలు వచ్చి సూచన చూస్తలేరు. ఇటు ఏం చెప్పాలి, మా కష్టం మాకే ఉన్నది, నీలపాలు అయిపోయింది. అంటే ఇప్పుడు బరువు ఎంత పెరుగుతుంది అనేది వాళ్ళు చెప్తాను, కాసేపు ఆగలేరు, ఏం చెప్తలేరు, దానికి ఏం జవాబిస్తలేరు, వస్తలేరు కాంటాల కాడికి. ఇంకా సాయంత్రం దాకా ఇంకా వెయిట్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి వెయిట్ చేయమంటారు. వెయిట్ చేయమని అదే చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడన్నా ఇంత కొట్టినాయి వర్షాలు? ఇంత బాగా ఎక్కువ లేవు, ఈ సంవత్సరం బాగున్నాయి. రైతుల ఇబ్బంది అన్ని కొట్టుకోపోతానాయి అంతా ఆగమైంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి రైతుల ఆవేదన. ఎంత తీసేస్తారో క్లారిటీ లేదు, దాంతో ఇక్కడే వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. మరొక వైపు ఎంత వెయిటింగ్ తీసేస్తారనేది క్లారిటీ లేకపోవడం వల్ల కొనుగోలు జరుగుతాయా లేకపోతే ఆలస్యం జరుగుతుందా అనేది రైతులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న వరంగల్ ఎనమాముల మార్కెట్లో ఉన్నటువంటి 10,000 బస్తాలకు సంబంధించినటువంటి దృశ్యాలు. ఎక్కడ చూసినా వర్షం కారణంగా తడిచిపోయినటువంటి రైతులు వాళ్ళ సరుకు దగ్గర వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చావు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చినావు? చంద్రపేట వచ్చాను. వర్షం తడిసింది కదా? తడిసింది. అంటే కొంటారా అట్లా? అంటే తూకం కాలేదు, దానికి నిట్టు కట్టడి చేసిందంటే దానికి బస్తాలకు 3 కేజీలు 4 కేజీలు కట్ చేసి తీసుకుంటని చెప్పేసి అంటున్నారు. దానివల్ల మీకు నష్టమే కదా? నష్టం ఉంది, చాలా నష్టం ఉంది. ఇప్పటికే పెట్టిన పెట్టుబడి సరిగ్గా రాక ఈ వర్షాల వల్ల చాలా నష్టపోయి మాకు చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. ఎందుకంటే కూలీలో పెట్టిన డబ్బులు కూడా రావట్లేదు. ఇప్పుడు మేము చేసేది అంత కష్టం చేసినా కూడా కూలీలోకి ఇవ్వడానికి డబ్బులు కూడా రాలేదు. కూలీల కోసం తీసుకొచ్చాను నేను. ఇప్పుడు వచ్చేసరికి వర్షం తడిచిపోయింది, చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి. ఎన్ని గంటలకు వచ్చారు? నేను తెల్లవారుజామున వచ్చేసాను ఇక్కడికి. ఇప్పుడు కాంటాలు కలగదు, ఎప్పుడైతే తెలుసా? తెలియదు, ఇంకా టైం చెప్పట్లేదు. మీటింగ్ అవుతుందని చెప్తున్నారు, ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. ఇది రైతులు దీనంగా చూస్తున్నారు. ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియకుండా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. మరొక వైపు వీళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ ఊరు నుంచి వచ్చారు? కొనకల్లు. ఎప్పుడు వచ్చారు? నిన్న ఇవాళ 5 గంటలకు వచ్చినాం. బత్తాలు ఇప్పుడు కొంటలేరు కదా? కొంటలేరు. అంటే ఎప్పటి వరకు ఉంటాయంట? ఇప్పుడు ఇక కాంటాలు కావాలని అంటారు కానీ కొంచెం వర్షం బాగా వచ్చింది కదా, ఇక ఇంతవరకు ఇంకా కాంటాలు కాలే. ఒక్కడి దగ్గరకు వస్తుంది కదా. సాయంత్రం వరకు ఇక్కడనే ఉండాలి. ఇక్కడ ఉంటామా సార్? ఇక ఎట్లనో చేసి కాంటాలు చేయాలి. మరి మీ ఆసాంలో మేము ఆగమైతలేమా? తిండి తీకారం లేకుండా వచ్చినాం. వర్షాలు ఎట్లా ఇబ్బంది పెడతాను? ఇబ్బందే ఉన్నది, కూర్లు సుతస్తలు. ఉదయం వచ్చిన వాళ్ళు సాయంత్రం వరకు కూడా కొనుగోలు చేయకుండా ఇక్కడే తమ సరుకును పెట్టుకుని మార్కెట్లోనే ఉండాల్సినటువంటి దుస్థితి వరంగల్ నగరంలో కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్నటువంటి అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.